హాయ్ అన్న, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ముందుగా ఆర్పీ రోస్టర్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా ఈ వీడియోకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే షేర్ అవ్వడం జరుగుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కనుక చిన్నపిల్లలకి మంచి గ్రోత్ రావాలి, హెల్తీగా ఉండాలంటే ఎటువంటి ఫీడ్ ఇచ్చుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చండి. మన ఫామ్లో మనం ఈ టైప్ ఆఫ్ ఫీడే మనం ఇవ్వడం జరుగుతుంది. 30 రోజులు దాటిన దగ్గర నుంచి 3 నెలల వయసు గల పిల్లల వరకు మనం ఈ రకమైన ఫీడే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫీడ్ ఏంటంటే కనుక పాలిస్తోడు తెలుసన్నా, పాలిస్తోడు అంటే మెత్తం తౌడు. సో మెత్తం తౌడు, అందులో కొంచెం రైసు, అదేవిధంగా ఉడకబెట్టిన గుడ్డు అండి. సో ఉడకబెట్టిన గుడ్డు చాలామంది ఎల్లోనే తీసేస్తారు. సో పిల్లలకైతే ఎల్లో కూడా ఇచ్చుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేవు. సో ఎల్లో, అదేవిధంగా వీటితో పాటు మనం ఈ ఫీల్డ్లో కొంచెం లెవర్ టానిక్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుందండి. సో లెవర్ టానిక్ యాడ్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కనుక అన్ని పిల్లలు ఒకలాగా ఫీడ్ తీసుకోవండి. కొన్ని పిల్లలు ఓన్లీ గుడ్నే ఏరుకొని తింటూ ఉంటాయి. సో అటువంటి వాటికి ఒకవేళ ప్రోటీన్ ఎక్కువైతే కనుక అరుగుదల అనేది కొంచెం స్లో అవుతుంది. అరుగుదల స్లో అవ్వడం వల్ల తిన్న ఈ యొక్క ఫుడ్ అనేది బేగా అరగదు. అదేవిధంగా ఆ ఎఫెక్ట్ అనేది లివర్ మీద పడిపోతుందండి. సో ఆ లివర్ మీద పడడం వల్ల లివర్ అనేది కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, అరుగుదల స్లో అవుతుంది. దానివల్ల ఏంటంటే లివర్ కంప్లైంట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి పిల్లలకి. సో వాటి వల్ల పిల్లలకి బోర్లు ఎండిపోవడం, ఎంత ఫీడ్ తీసుకున్నా బోర్లు ఎండిపోవడం, గ్రోత్ రాకపోవడం, అదేవిధంగా మునగడ తీసుకొని పిల్లలు చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి మనం ఫేస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇచ్చుకున్న ఫీడ్లో మాత్రం ఖచ్చితంగా లివర్ టానిక్ అనేది యాడ్ చేసుకోవాలన్నా. సో ఆ విధంగా మనం లివర్ టానిక్ యాడ్ చేసుకొని ఆ ఫీడ్ని మెత్తగా కలుపుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే కనుక పిల్లలు చాలా మంచిగా ఎక్కువగా ఫీడ్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, పిల్లలు అనేవి మంచిగా తింటున్నాయి, అదేవిధంగా చాలా ఎక్కువగా తింటాయండి ఫీడ్ కూడా. ఈ యొక్క ఫీడ్ని అయితే మనం రెగ్యులర్గా ఇవ్వమన్నా. సో ఈ యొక్క ఫీడ్ని అయితే రోజుకి ఒక పూట ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ టైంలో చిన్నపిల్లలకి గంటలు, పెద్దవాటికి వడ్లు ఇచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫీడ్ని అయితే మనం ఒక 10 రోజులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 10 రోజులు అయితే ఒక ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తూ ఉన్నా. సో దానివల్ల ఏంటంటే కనుక ఒకే ఫీడ్కి అలవాటు పడవు. అదేవిధంగా మనకి ఈ యొక్క గ్రోత్లో కూడా డిఫరెన్స్ తెలియదు అన్న. అంటే చాలామంది ఏ విధంగా అంటే చాలామంది ప్రోటీన్ ఫీడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు ఆ ఫీడ్ ఇచ్చిన రోజులు గ్రోత్ బాగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకసారిగా ఫీడ్ ఆపేస్తే మళ్ళీ గ్రోత్ స్లో అయిపోతుంది. సో అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఉంటుందన్న. సో మనం ఒక 10 రోజులు ఫీడ్ ఇచ్చుకొని మిగతా టైంలో నార్మల్గా ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 10 రోజులు ఈ ఫీడ్ ఇచ్చుకొని ఆ టైప్లో మనం ఫీడ్ అనేది అలవాటు చేసుకోవడం వల్ల పిల్లల గ్రోత్ బాగుంటుంది. పిల్లలు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయన్న. సో డల్ అనేది అవ్వవు. సో మన ఫామ్లో ఏంటంటే కనుక 30 రోజుల తర్వాత నుంచి 3 నెలల వయసు వరకు ఈ ఫీడ్ని అయితే రోజుకి ఒక పూట అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రెగ్యులర్గా ఇవ్వమన్నా. ఏదో ఒక పూట ఇస్తాము, ఒక 10 రోజులు ఇస్తాము, మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 రోజులు ఇస్తాం. అలా ఆ టైప్లో మనం ఈ ఫీడ్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫీడ్ వల్ల ఇలా ఇవ్వడం వల్ల కోడి పిల్లలు చాలా యాక్టివ్ అండ్ హెల్తీగా ఉంటాయి, మంచిగా గ్రోత్ కూడా ఉంటుంది. సో రైసు, అందులో తౌడు వల్ల కార్బోహైడ్రేట్స్ అనేది అందుతాయి. అదేవిధంగా గుడ్డు వల్ల ప్రోటీన్ కూడా అందుతుంది కోడి పిల్లలకి. సో న్యాచురల్గా కోడి పిల్లల్ని మంచి గ్రోత్ తీసుకురావచ్చు. సో వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో మరికొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు, మంచిగా ఎదగాలని ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు. సో అదేవిధంగా మళ్ళీ కమ్మేస్తూ ఉంటారండి. సో మనం ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కోడి పిల్లలు తిరిగితేనే పిల్లలు యాక్టివ్గా ఉంటాయి. సో మంచి ఫీడ్ ఇచ్చిన కోడి పిల్లల్ని బయటకు వదలండి. సో మంచి ఫీడ్ ఇస్తున్నాం కదా, కమ్మేసుకుంటే గ్రోత్ బాగానే వస్తుంది అని చెప్పి అనుకోవడం మాత్రం పొరపాటు. సో మనం ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా కోడిపిల్ల అనేది బయటని తిరిగి దాని కాళ్ళు మోయ తిరిగి దువ్వుకొని తిని వస్తేనే కోడిపిల్లకి అరుగుదల బాగుంటుంది, కోడిపిల్ల అనేది మంచి గ్రోత్ వస్తుందండి. సో ప్లీజ్ అందరూ కూడా ఫీడ్ ఇచ్చినా సరే కోడిపిల్లల్ని ఒక గంటైనా సరే బయట వదలడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనమైతే పుట్టిన 15 రోజుల నుంచి 20 రోజులు మాత్రమే గాబుల్లో కమ్మడం జరుగుతుంది. సో రిమైనింగ్ టైంలో అయితే ఇంకా కోడిపిల్లలు అయితే ఫ్రీగా వదిలేస్తూ ఉన్నా. సో ఫ్రీ రేంజ్లో అవి తిరిగి వస్తూ ఉంటాయి. సో పిల్లలు కూడా యాక్టివ్గా హెల్తీగా ఉంటాయన్న, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో మన ఫామ్లో అయితే మనం ఈ టైప్ ఆఫ్ ఫీడ్ని అయితే చిన్నపిల్లలకి అందించడం జరుగుతుంది. సో గ్రోత్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మరికొంతమంది షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో ఉంచండి. సో దానివల్ల ఏంటంటే మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ముందు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.